దాదాపు 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇండియాకున్న యూరోపియన్ కంట్రీస్ కు ఎఫ్టీఏ డీల్ అనేది కుదిరింది నిన్న 27th రోజు. సో మరి దీంట్లో దాదాపు ఒక 13 విభాగాల గురించి వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో దాంట్లో ఏమేమి ఉన్నాయనేది ఒక్కొక్క పాయింట్ గా మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా మనం ఏదైతే యూరోపియన్ కంట్రీస్ నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటామో కార్లు కావచ్చు, కార్లకు సంబంధించినటువంటి విడిభాగాలు కావచ్చు, సో వాటిపైన 110% టారిఫ్స్ అనేది ఉంటుండే. సో ఈ డీల్ వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాదాపు ఈ 110 నుంచి వెళ్ళి దీన్ని మెల్లమెల్లగా 20% టారిఫ్స్ తగ్గించే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే దాదాపు ఇప్పుడు 6 నెలల తర్వాత ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో, రానున్న 5 సంవత్సరాల్లో 110 నుంచి వెళ్ళి 20% వరకు వెళ్తుంది. అంటే చాలా తక్కువ ధరకే మనకు కార్స్ దొరికే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి జర్మనీ కూడా చాలా వరకు అయితే లాభాలు ఉంటాయి. సో దీంతో పాటు ముఖ్యంగా మద్యం గురించి, సో మద్యం ఏదైతే మనం అమెరికా నుంచి కావచ్చు, వేరే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో వాటిపైన 150% టారిఫ్స్ ఉంటాయి. అంటే దాదాపు 100 రూపాయలకు ఒక ఫుల్ బాటిల్ తయారైతే మన ఇండియాకి వచ్చేసరికి దానికి 250-300 పడుతుంది. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నుంచి వెళ్ళి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో సో దాంట్లో 150 టారిఫ్స్ నుంచి వెళ్ళి దాదాపు 20% వరకు వచ్చే ఆస్కారం ఉంది. అంటే మెల్లమెల్లగా ఈ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది.